రాష్ట్రంలో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి. ఇక ధ్వంసమైన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామన్నారు. పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి వివేక్ తో నరేష్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, చాలా వరకు ఇక్కడ ధూప్ సింగ్ తాండాలో అయితే ప్రధానంగా రోడ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ తెగిపోవడం జరిగింది. పంటలు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. సార్, ఏ విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టబోతా ఉన్నారు? ఇప్పుడు ఇదైతే కల్వర్ట్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఇది వాటర్ రిసీడ్ అయిన తర్వాత అసెస్మెంట్ చేసి ఏం చేయాలో టెక్నికల్లీ అది దాని ప్రకారంగానే చేద్దాము. పంట నష్టం ఏదైతే అయిందో ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇంకెక్కువ పంటలు నష్టమైనట్టు తెలుస్తుంది. ఇది ఒక కాంప్రహెన్సివ్ వ్యూ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, నేను చెప్పినాను ఇవాళ రివ్యూ మీటింగ్లో కూడా వారికి చెప్పడం జరిగింది, కొద్దిగా లిబరల్గా ఉండి, ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోయినారు ఈ నేషనల్ డిజాస్టర్ వలన. వారికి కంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. డెఫినెట్లీ వారి అందరికీ కూడా భరోసా కల్పించాం, మీకు కంపెన్సేషన్ కల్పిస్తాము. ఎక్కడైతే ఇల్లులు కూలిపోయినా వారికి మరమ్మతులు, ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సార్, ప్రతిపక్ష నేతలు చాలా మంది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇందాక హరీష్ రావు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కూడా ఆరోపణలు చేశాడు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తాను. అంటే నిన్న ఆఫ్టర్నూనే మనకు తెలిసింది ఇట్లా భారీ వర్షాలు ఉన్నాయి, ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి. నేనేమో దర్భంగాలో ఉన్నాను నిన్న బీహార్లో. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని రావడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నేను స్పాట్లో ఉన్నా. ఇక్కడ స్పాట్లో ఉండి ఏమేమి ఉన్నాయి, రిలీఫ్ మెషర్స్ ఏం చేయాలి, ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రివ్యూ చేసి ఇక్కడ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు ఇక్కడనే సిటీలో ఉండి ఇవాళ వచ్చారు, టీఆర్ఎస్ బృందం. వారు కూడా నిన్న మా ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ అధ్యక్షులు, ఆంజనేయులు అందరూ కూడా స్పాట్లో ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు రాజకీయం ఆడుతున్నారు, ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారని. ఇవన్నీ కూడా బ్రిడ్జ్లు కూలిపోయినాయి, అన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలోనే కట్టడం జరిగింది. అది వారు ఆలోచించాలి. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కమిషన్ల కోసం కడుతున్నారు, నాణ్యత పైన అసలు దృష్టి లేదని చెప్పి ఈరోజు కనబడుతుంది. అసలు ఏమైందో వారు ఆలోచించుకోవాలి. ఎక్కడైతే ఇప్పుడే రోహిత్ గారు చెప్పారు, మైసంపల్లిలో కూడా అక్కడ యాక్సిడెంట్ అయిన, మాసాయిపేటలో కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు రాలేదు, ముఖ్యమంత్రికి ఓన్ కాన్స్టిట్యున్సీలో వారు రాలేదు. కానీ మేము విదిన్ ఈ షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఇక్కడికి వచ్చి ప్రజలతో ఉండి వారి సమస్యలు కనుక్కొని మేము పరిష్కరిస్తున్నాం. రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొందరితోటి రైతులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఈ పరిస్థితి, ఇదంతా ఏ విధంగా జరిగింది? ఇదంతా వర్షం వచ్చినప్పుడు వర్షంతోనే సార్, వర్షంతోనే వాటర్ బాగా వచ్చేట్లా ఖరాబ్ అయిపోయింది. ఇదంతా బాగా వచ్చింది, వాటర్ బాగా వచ్చింది. వాటర్తోనే ఈసారి వచ్చినంత వర్షం 50 ఏళ్ళ కింద ఇట్లా లేదు, ఇంత పూర్తి వర్షం ఈసారి వచ్చింది. ఇట్లా అక్కడ ధూప్ సింగ్ తాండాలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ చాలా ఘోరంగా ఉంది సార్. అక్కడ ఇండ్ల మీద ఎక్కి నిలబడ్డారు, అక్కడ ఇండ్ల పైన ఉండి వాళ్ళు ఇండ్ల మీద ఉంటున్నారు. అక్కడ చాలా ఘోరం ఉంది వాళ్ళకు. ఇదంతా ఇక మన గవర్నమెంటే భరించాలి కదా సార్. అలా వచ్చి సహకరించి ఎట్లా చేస్తారేమో మనకైతే. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, మెదక్ నుంచి.